నేను మామిడి మధ్యలో అంతర పంటగా పసుపు పెట్టుకున్నాను కదండి. ఆ పసుపు ఆకులు ఉంటాయి కదా, మేము మల్చింగ్గా ఇలాగా మామిడికి మల్చింగ్ వేస్తాము. ఈ మల్చింగ్ వేయడం వల్ల ఏమవుతుందంటే మామిడి గ్రోత్ చాలా బాగుంటుంది. అది కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మంచి టేస్ట్ వస్తుంది. ఎందుకంటే దాని లోపల వానపాములు కిందకి పైకి బాగా యాక్టివిటీ బాగా పెరుగుతుంది. మైక్రో యాక్టివ్ సాయిల్ బాగా కార్బన్ కూడా పెరుగుతుంది. తర్వాత మేము మల్చింగ్ ఏది ప్లాస్టిక్ వాడమండి అసలు ఎక్కడని పొలంలో. ఎందుకంటే మల్చింగ్ కి ప్లాస్టిక్ వాడటం వల్ల భూమికి మంచిది కాదు. అది ఎన్నో రోజులు భూమిలో అలా ఉండిపోవటం వల్ల మనకే నష్టం. మేము ఏం చేస్తామంటే ఫస్ట్ చుట్టూరు పెసలు చల్లుతాం. ఆ పెసలు తీసి మల్చింగ్ వేస్తామండి. తర్వాత ఏమో జను వేస్తాం. ఆ జనుం కూడా కట్ చేసి మొదట్లో వేస్తాము, మల్చింగ్ వేస్తాము. తర్వాత ఈ పసుపు ఆకులు వస్తాయి కదా, ఈ ఆకులు తీసి మల్చింగ్ వేస్తాం. ఈ పసుపు ఆకులు అయిపోయేటప్పటికి ఈ మామిడి పంట అవుతుంది. మళ్ళీ పెసలు వేస్తాం. ఈ లోపల పసుపు వేస్తాం కదా, పసుపుకి కూడా మల్చింగ్ మేము పెసలే వేస్తాం పసుపు మధ్యలో. అది తీసి మల్చింగ్ వేస్తాము. దాని తర్వాత పక్కన జనుం కూడా వేస్తాము. ఆ జనుం కట్ చేసి దానికి అదే వేస్తాము. ఈసారి పసుపులో కూడా మల్చింగ్ లాస్ట్లో గోను సంచులు తీసుకొచ్చి ఫస్ట్లో మంచి కొత్త అయితే కనుక దాని మీద మళ్ళీ ఈ ప్రింట్ వేస్తారు కదా, అది ఎక్కడ మళ్ళీ రసాయనాలు వస్తాయో అని చెప్పి పాత చీకిపోయిన సంచులు తీసుకొచ్చి కట్ చేసి మల్చింగ్ వేసాం. ఇక్కడ కూడా అలాగే వేసాము. దీని లోపల కూడా ఉంటాయి మల్చింగ్ గోను సంచులు. ఆ విధంగా చేస్తున్నాము. ఎక్కడ ప్లాస్టిక్ లేకుండా చేస్తున్నాం. ప్లాస్టిక్ రహితం చెయ్యాలని చెప్పి నేను ఇంట్లో కూడా ఎక్కడ కూడా మా పొలంలో ప్లాస్టిక్ వాడట్లేదు. ట్యాంకులు ప్లాస్టిక్ డ్రమ్ములు అవాయిడ్ చేయాలని చెప్పేసి ఒక సిమెంట్ తొట్లు అక్కడ 200 లీటర్స్ పెద్ద ట్యాంక్ ఒకటి కట్టించాను నేను. దాంతో డ్రిప్ పెట్టాము. అదే మ్యాక్సిమం ప్లాస్టిక్ అవాయిడ్ చేయడం కోసమే. ఇంకొక 2-3 చోట్ల కూడా కట్టిస్తున్నాం. చిన్నగా కట్టిస్తే ఏమవుతుందంటే చిన్న పంటలకి అంత దగ్గర అవ్వకుండా ఒక చేయగా బోల్డ్ ఐడియాస్ వస్తూ ఉంటాయండి మనకి. మెయిన్ ఫస్ట్లో మనకి ఏమీ రావు. నిదానంగా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి ఐడియాస్ వస్తాయి. పక్క వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తారు. మల్చింగ్లోనే నేను ఎన్నో వెరైటీస్ నేర్చుకున్నాను. పెసలు కందులు కూడా చాలా బాగా వచ్చినాయి. ఆ మల్చింగ్లో వేసినా మేము కొన్ని పంటలు కూడా తీసుకున్నాము. చాలా బాగా వచ్చినాయి పంటలు.